హెచ్కే టాప్ లో ఉంది, సో టాప్ లో ఉన్న క్లినిక్ ని కొడితే మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ అవుతారు అని చెప్పేసి రీజన్ వాళ్ళే. కొన్ని మీడియా ఛానల్స్ కి కానివ్వండి, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి కానివ్వండి, పే చేసి మరి ఇలా నెగిటివ్ పబ్లిసిటీని ఎందుకు చేస్తారు? అట్లీస్ట్ ఒక 2 minutes ఆఫ్ టైం అన్నా మీరు దీని మీద రీసెర్చ్ కి పెట్టారా? ఒక్కసారన్నా ఒక క్లినిక్ కి కాల్ చేశారా, ఇక్కడ డర్మటాలజిస్ట్ ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తుంటే ఆ రోజు మీకు అర్థమైపోయేది. ఎవరైతే ఇప్పటి వరకు వీడియోలు చేశారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఫైల్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద 2 కోట్ల నష్టపరిహారం క్లెయిమ్ చేస్తూ మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అలా ఆయన మీ అడ్వకేట్ నాగబాబు ఈ రోజు సోషల్ మీడియాలో హెచ్కే క్లినిక్ మీద జరుగుతున్నటువంటి రూమర్స్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు. హెచ్కే క్లినిక్ లో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారనేటువంటి ఎలిగేషన్స్, హెచ్కే క్లినిక్ ప్రాపర్ లైసెన్సెస్ లేకుండా, లీగల్ గా ఎలాంటి అథెంటిసిటీ లేకుండా వాళ్ళ క్లినిక్ రన్ చేస్తూ ఉన్నారని, ఫేక్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఉన్నారని కొన్ని ఎలిగేషన్స్ రావడం జరిగింది. ఈ ట్రస్ట్ అందుకే ఇంత ఓపెన్ గా ప్రెస్ మీదకి వచ్చి మీరు మీడియా మిత్రులు రెడీగా ఉన్నారు, రండి, వెరిఫై చేసుకోండి, ప్రతి డాక్యుమెంట్ క్లియర్ గా చెక్ చేసుకోండి, చెప్పండి. ఇందులో హిడెన్ ఏం లేదు కదా. ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ ఉండి ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పూర్ణిమ అనేటువంటి మహిళ, ఆమె ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీతో నేను చేస్తున్నాను అని బయట చెప్పుకుంటూ ఆమె బిజినెస్ ని డెవలప్ చేసుకోవడం కోసం తన వెబ్సైట్ లో 30,000 రూపాయలకి 20,000 రూపాయలకి తన కోర్సులు, ఫిట్నెస్ కోర్సులు సెల్ చేసుకుంటూ ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేసి సోషల్ మీడియా ఫేమ్ కోసం మాత్రమే చేస్తూ ఉంటున్నారు. పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ లైసెన్స్ డీజీపీ గారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కాంపిటెంట్ అథారిటీకి సబ్మిట్ చేస్తూ ఉన్నాం కాబట్టి, ఈవెన్ డిహెచ్ఎంఓ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మరీ వెళ్ళారు కాబట్టి మేము చాలా క్లియర్ గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. లీగల్ గా మేము ముందుకెళ్తున్నాం.